హలో అండి. ఇప్పుడు మీ ముందు ఒక నిక్కర్ కటింగ్ చేయబోతున్నాను. ఇది మనం అంతకుముందు పెట్టాము ఒక నిక్కర్ కటింగ్. ఇందులో 2 వెర్షన్లు పెట్టా. ఒకటి బ్యాక్‌లో హాఫ్ ఎలాస్టిక్‌తో, దాంట్లోనే ఎలాస్టిక్ లేకుండా కూడా. కానీ చాలామంది ఎలాస్టిక్ వరకు చూసి ఈ ఎలాస్టిక్ లేకుండా నిక్కర్ కటింగ్ పెట్టండి అని అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఇది చిన్న సైజ్, చాలా చిన్న సైజు. ఇవి మీకు ఉపయోగపడతాయని చేస్తున్నా. మీ ఇళ్లల్లో మీ పిల్లలకి సొంతంగా కుట్టుకోవడానికి ఉపయోగపడతాయి. మన కాడ ఒక 4 మెజర్మెంట్లు ఉండాలి. నిక్కర్ పొడవు, నడుము, సీటు, తొడలూజు, కిస్తా. ఇవి మనకి ముఖ్యంగా కావాలి. కిస్తా లేకపోయినా పర్వాలేదు. నడుము, సీటుని బట్టి కూడా మనం కిస్తా డౌన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నిక్కర్లకు కిస్తా ప్యాంట్ మాదిరిగా ఉండదు, డౌన్లోకి అయింది కిస్తా. నిక్కర్కి కిస్తా అనేది కిందకి బాగా డౌన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇది కింద ఖర్చు, ఇది పట్టీ వెడల్పు. పట్టీ వెడల్పు ఇంచున్నర దాకా ఉంటే బాగుంటుంది చూడ్డానికి. ఇక్కడ లైట్గా ఇది సైడ్ పార్ట్ అన్నమాట. ఇక్కడ లైట్గా ఇలా షేప్ ఇవ్వాలి. అంచు తీసేయాలి. ఇక్కడ ఈ అంచు ఉండకూడదు, క్లాత్కి వచ్చిన ఈ అంచు ఉండకూడదు. దీని నడుము వచ్చేసి 19, నడుము 19, పొడవు 11. ఈ నిక్కర పొడవు 11. ఇక్కడ నేను 11 పెట్టా. ఇక్కడ మనం ఇంచున్నర బెల్ట్ వేస్తాం. ఇది మనం బెల్ట్ తగిలడానికి ఖర్చు. ఇప్పుడు మనం ఇక్కడ 7.5 కిస్తాకి డౌన్ చేద్దాం. 7.5 పిల్లలకి అర్థం చేసుకొని కిస్తా అనేది డౌన్ చేసుకుంటూ ఉండాలి. దీనికి వచ్చేసి కిస్తా నేనైతే తీసుకోలేదు కాబట్టి నేను పెట్టేస్తున్నాను. 19లో 4వ వంతు ఇక్కడ నడుము, 19లో 4వ వంతు ఇక్కడ ఖర్చు వదిలేసి 4వ వంతు పావు తక్కువ 5 ఇది. ఇక్కడ సింగిల్ ఫిల్ట్ వేద్దాం. ఇక్కడ ఖర్చు ఇది. ఇక్కడ సీట్ వచ్చేసి 22 ఉంది. 22 ఇక్కడ 5.5 పెట్టి మనం ఇంకొంచెం ఇలా ఫ్రీ చేసుకోవచ్చు. ఈ రెండింటికి మ్యాచ్ అవుతుందా లేదా అనేది గమనించి ఒక పాయింట్ బయటి వైపుకే స్కేల్ని ఇలా బయటి వైపుకే పెట్టుకొని కొంచెం లైట్గా ఒక పాయింట్ ఉంటే చాలు. ఇక్కడ నుంచి పావు తక్కువ 2 పెడదాం. ఇది ఇక్కడ జిప్పు ఘాటు. మనం ఫ్రంట్లో జిప్ వేయట్లేదు, బటన్స్ పెడుతున్నాం. సింగిల్ బటన్ అయితే చాలు దీనికి, ఈ సైజుకి. ఇక్కడ సింగిల్ బటన్ ఉంటే చాలు. ఇక్కడ తొడలూజు వచ్చేసి 13. 13లో సగం 6.5 పెట్టాలి. మనం బ్యాక్లో ఖర్చుల్ని బ్యాక్లో పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చేసి కొంచెం క్రాస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ స్కేల్తో క్రాస్ ఇవ్వాలి షేపు. అది ఇలా. ఇప్పుడు మనం దీంట్లో కటింగ్ చేద్దాం. నిక్కర్లు చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 4 కొలతలు ఉన్నా అయిపోయింది. పొడవు, నడుము, ఈ తొడలూజు, ఈ 3 ఉన్నా కూడా కటింగ్ చేయొచ్చు. ఎదురు 2 ఫిల్టులు వేస్తే ఎక్కువైద్ది. ఇలాంటి సైజులకి ఒక ఫిల్ట్, సింగిల్ ఫిల్ట్ చాలు. నడుము పెరిగే కొద్దీ డబుల్ ఫిల్ట్ వేసుకోవాలి. చిన్న వాటికి డబుల్ ఫిల్ట్ బాగుండదు, దగ్గర అవుతాయి. ఇది ఫ్రంట్ అయిపోయింది. ఇక్కడ మనం పల్లాయికి ఘాటు. ఇక్కడ దీనికి సెంటర్లో ఫిల్ట్ వేయడానికి ఇక్కడ తొడలూజుకి సెంటర్ చేసుకోవాలి. ఇక్కడ బాటం ఉంది కదా, ఈ నిక్కర్ కింద పట్టి దీన్ని సెంటర్ చేసుకొని ఈ ఘాట్ ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. ఇలా ఇప్పుడు ఫిల్ట్ ఇక్కడ నుంచి ఇలా వేసుకోవాలి. సింగిల్ ఫిల్ట్ కదా, ఇలా వేసుకోవాలి. ఇది ఇక్కడ మనం క్రాస్ పాకెట్ మార్కింగ్ చేసుకున్నాం. పాకెట్ ఓపెన్ వచ్చేసి పిల్లలకి పావు తక్కువ 5 పెట్టుకోవచ్చు. ఈ సైజులకి ఎక్కువ కూడా పెట్టకుండా లైట్ క్రాస్గా పెడితే చాలు. ఇది నిక్కర్కి ఇక్కడ బెల్ట్ కాడ కుట్టుతోనే వేస్తాం. ప్యాంట్కి అయితే 1 ఇంచ్ పావు డౌన్ చేస్తాం. ఇది ఇంకా నిక్కర్లకి డౌనింగ్ ఏమి ఉండదు. ఇక్కడ దీనికి ఘాటు. ఇప్పుడు పాకెట్ ఓపెన్కి ఈ ఘాటు, ఇక్కడ ఈ పాకెట్కి ఘాటు. ఇలా ఇంకా బ్యాగ్ తీసుకుందాం. బ్యాగ్ తీసుకోవడానికి తిప్పుకోవాలి. ఇందాక ఇక్కడ బాటం వచ్చింది,
ఇప్పుడు మనం రివర్స్ చేసుకోవాలి. ఇందాక ఫ్రంట్ ఇలా దిగింది, ఇక్కడ ఇలా దిగింది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇలా తిప్పుకుంటున్నాం. ఇది ఎందుకంటే క్లాత్ మనకి ఇక్కడ కలిసి వచ్చింది. ఇక్కడ బ్యాక్లో మనం 2.5 2.5 వరకు పెంచాలి. ఎత్తులో 1.5 1.5 వరకు పెంచాలి. సైజుల్ని బట్టి ఎత్తు పెరగాలి. ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ డౌన్ చేస్తూ ఇలా మార్కింగ్ వేసుకోవాలి. కుట్టు మనకి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ 1 ఇంచ్ పెంచుదాం ఎత్తు. ఈ సైజుకి 1 ఇంచ్ చాలు. ఇక్కడ ఖర్చు వదిలేసి నడుములో 4వ వంతు పెట్టుకుందాం. ఇది వెనక 1 ఇంచ్ పెడదాం. సింగిల్ డాట్ వచ్చింది బ్యాక్లో. ఇది సీట్లో ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ మనం సీటుని కొలుసుకోవాలి. సీటుని ఫ్రంట్తో మనకు సంబంధం లేదు. ఫ్రంట్లో కూడా కొంచెం లూజ్ పెట్టాము. ఇక్కడ సీట్ ఇక్కడ కొలవాలి. ఇక్కడ సీట్ వచ్చేసి 22 ఉంది. ఇది 5.5. ఇక్కడ నుంచి మనం దీనికి తగినంత అంటే 1 ఇంచ్ వరకు, 1.5 ఇంచ్ వరకు ఒక బ్యాలెన్స్ని బట్టి, ఇంకా లూజ్ కావాలంటే ఇక్కడ డాట్ ఎక్కువ పట్టి, అలా ఇవన్నీ మనం అర్థం చేసుకుంటూ ఇలా కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఇది 1.5 ఇంచ్ వరకు పెరిగింది. 1.5 ఇంచ్ పెరిగింది. ఫ్రంట్లో 1 ఇంచ్ దాకా పెంచాము, బ్యాక్లో 1.5 ఇంచ్ పెరిగింది. ఇది చాలా వరకు చాలా ఫ్రీ ఉంటుంది పిల్లలకి. ఇక్కడ కిస్తా రౌండ్ ఇలా మార్కింగ్ వేసుకోవాలి. రౌండ్ షేప్ నీట్గా కిస్తా రౌండ్. ఇక్కడ 1.5 ఇంచ్ పెడదాం. ఇక్కడ 2.5 ఉంది, 2.5 వరకు పెట్టవచ్చు. ఇక్కడ ఇది ఇక్కడ ఇలా పెట్టకపోతే, మీరు ఈ గ్యాప్ ఇవ్వకపోతే, ఫ్రంట్ నుంచి బ్యాక్కి 2.5 2.5 2 అంగుళాలు ఇలా గ్యాప్ ఇవ్వకపోతే, ఈ కిస్తా సర్కిల్ ఇది ఉంది కదా, ఈ రౌండ్ షేప్, ఇది తగ్గితే నిక్కర్ ముడుచుకుపోయింది. ఇలా మనకి ఈ గ్యాప్ కూడా బాగా పెరిగే కొద్దీ ఫ్రీ ఉంటుంది కిస్తాలో. ఇది తగ్గించే కొద్దీ ముడుచుకుపోయినట్టు ఉంటుంది. ఇది మీరు గమనించాలి. ఇక్కడ ఈ షేప్ ఇవ్వాలి. ఎందుకంటే మనం పట్టి ఇలా కుట్టాలి, వాల్చాలి. ఇలా వాల్చాలంటే ఇక్కడ ఎక్కువ పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఇలా క్రాస్గా ఎక్కువ పెంచుకోవాలి. బ్యాక్లో కూడా 1 ఇంచ్ 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ నడుముని బట్టి ఇక్కడ ఎత్తు పెంచాలి. లేకపోతే వెనక నడుము కిందకి లాక్కుంటా ఉంటుంది. మనం మంచి ఆకారాలని అర్థం చేసుకోవాలి. దేంట్లోనైనా కానీ, షర్ట్లో, ప్యాంట్లో, నిక్కర్లలో, దేంట్లోనైనా మంచి ఆకారాలని మనం గుర్తించాలి. ఎక్కడ ఎలా ఉండాలి, ఏ షేపులు, ఇవన్నీ మనకు తెలియాలి. ఇది అయిపోయింది, నిక్కర్ పూర్తి కటింగ్ అయిపోయింది. ఇక్కడ బ్యాక్లో డాట్ కోసం చాలామంది ఈ డాట్ సెంటర్ చేస్తారు. ఇక్కడ ఖర్చు వదిలేద్దాం. ఇది 6.5 ఉంది. 6.5 అంటే 3.5. ఇది సెంటర్ వేయకూడదు. దీనికి ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్ వైపుకు జరగాలి. సెంటర్ కాదు, సెంటర్లో రాదు ఇది డాట్. ఇక్కడ మీరు ఒక హ్యాంగర్ వేయాలి. ఈ డాట్ మీద ఒక హ్యాంగర్ వేయాలి. ఈ ఫిల్ట్ మీద ఒక హ్యాంగర్ వేయాలి. ఇక్కడ ఈ ఫ్రంట్లో 2 ఫిల్టుల మీద 2 హ్యాంగర్లు, బ్యాక్లో 2 డాట్ల మీద 2 హ్యాంగర్లు 4, సెంటర్లో జాయింట్ మీద 1, 5 హ్యాంగర్లు. ఈ సైజులకి 5 హ్యాంగర్లు. 26 ఉంటే అక్కడి నుంచి మీరు 6 పెట్టుకోవచ్చు. 24 25 వరకు 5 హ్యాంగర్లే చాలు. ఇది 2 అంగుళాల డౌన్లో, 2.5 డౌన్లో ఈ డాట్ పట్టాలి. ఇంకా మీరు కిందకి చేసే కొద్దీ డౌన్లోకి వెళ్ళిపోయింది, బాగుండదు. ఇంకా ఇక్కడ 1 ఇంచ్ డాట్ మాత్రమే పట్టాలి. ఇప్పుడు దీనికి మీరు ఇక్కడ ఖర్చు పెట్టేదాన్ని బట్టి డాట్ పట్టుకోవాలి. ఇక్కడ ఖర్చు ఎక్కువ పెట్టుకునే మాట అయితే డాట్ ఎక్కువ పెడితే కొంచెం డౌన్ కూడా చేయాలి. డాట్ని బట్టి పొడవు కూడా ఎక్కువ ఉండాలి. ఇక్కడ డాటు పట్టే దాన్ని బట్టి డాట్ కూడా పొడవు పెంచుకోవాలి. ఇది నిక్కర్ కటింగ్ చాలా తేలికగా మీకు అర్థమైంది. ఇది ఇక్కడ పెద్దగా నేను మీకు అర్థం అవ్వాలని చాలా తేలికగానే చెప్తున్నా. 4 మెజర్మెంట్లతోటి నడుము మెజర్మెంటు, మనకి నిక్కర్ పొడవు, తర్వాత నడుము, ముందు నిక్కర్ పొడవు, తర్వాత నడుము, తరువాత సీటు, తర్వాత ఇక్కడ తొడలూజు,
మీరు తీసుకుంటే కిస్తా రౌండ్ కూడా లేకపోయినా పర్వాలేదు, కిస్తా కొంచెం డౌన్ చేసుకుంటే పిల్లలకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఈ నెక్కర్, ఎందుకంటే నేను ఎలాస్టిక్ వీడియో పెట్టాను. ఇప్పుడు మామూలు ఫుల్ బారు బెల్ట్ ఉన్నటువంటి ఈ నిక్కరు స్టిచ్చింగ్ కూడా పెడతాను. థ్యాంక్ యూ.